మేమందరం మీ బిడ్డలు లాంటి వాళ్ళం. మా గురించి ఆలోచించండి. డ్రైవర్ల కుటుంబాల గురించి ఆలోచించండి. డ్రైవర్ల బిడ్డల గురించి ఆలోచించండి. డ్రైవర్ ఒక తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. బతకలేని పరిస్థితిలో ఉన్నాం సార్. చాలా ఘోరంగా దీనంగా మా పరిస్థితి అయిపోతుంది. మా గురించి ఆలోచించండి సార్. మా కుటుంబం గురించి ఆలోచించండి. మీరు ఎంతో గొప్ప వ్యక్తులు. మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో సీఎంగా కొనసాగుతున్నారు. మీరు ఒక్క సైన్ ఇట్లా పెట్టేస్తే మా జీవితాలు, మా తలరాతలు మారిపోతాయి సార్. ఒక్కసారి మా గురించి ఆలోచించండి. మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేయండి సార్. ఈ ఫ్రీ బస్సుల్లో కొన్ని మార్పులు చేయండి. చూడండి, లక్షలకి లక్షలు జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఫ్రీ బస్సులో పోతున్నారు. మళ్ళీ దాన్ని మార్చండి. బియ్యం కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉచిత బస్సు అని పెట్టండి. అలాగే వికలాంగులు ఉంటారు కదా సార్, వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టండి. వృద్ధులు ఉంటారు కదా సార్, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఉచిత బస్సు పెట్టండి. వేలకు వేలు, లక్షలకి లక్షలు జీతాలు తీసుకునే వాళ్ళకు కూడా మీరు ఫ్రీ బస్ పెడితే ఎలాగా సార్? ఇటు రాష్ట్రం నష్టపోతుంది, ఆర్టీసీ దివాలా తీస్తుంది, మాలాంటి డ్రైవర్లు కూడా నష్టపోతారు. అలాగే సార్, మీకు చెప్పేంత గొప్ప వాళ్ళ